భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. హైదరాబాద్లో మిస్ వరల్డ్ 2025 పోటీలు సందడి ప్రారంభమైంది. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఈ పోటీలలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి అందాల భామలు హైదరాబాద్కు తరలివస్తున్నారు. వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. వారికి నిర్వాహకులు ఘన స్వాగతం పలుకుతున్నారు. కెనడా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మిస్ కెనడా క్యాథరాన్ మోరిసన్కు ఘన స్వాగతం లభించింది. యువతులు సంప్రదాయ నృత్యాలు చేస్తుండగా తెలంగాణ సంప్రదాయం ప్రకారం హారతి పట్టి, నుదుట బొట్టు పెట్టి, మెడలో పూలమాల వేసి ఆహ్వానించారు. అనంతరం ఆమెను ఆతిథ్యం ఇచ్చే హోటల్కు తీసుకువెళ్లారు. ఇక మిస్ బ్రెజిల్ జెసికా పెడ్రోషో శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఉదయం చేరుకున్నారు. శంషాబాద్కు చేరుకున్న మిస్ బ్రెజిల్కు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనున్నాయి. ఇందులో 120 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. 150కి పైగా దేశాలలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ పోటీలను కవర్ చేసేందుకు 150 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు హైదరాబాద్లో మకాం వేస్తున్నారు. పోటీలకు సంబంధించిన వివిధ ఘట్టాలు హైదరాబాద్లోని వివిధ వేదికలలో జరుగుతున్నప్పటికీ ఈ హడావుడి కేవలం హైదరాబాద్కి పరిమితం కాకుండా యావత్ తెలంగాణను భాగస్వామ్యం చేసేలా పోటీదారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించేలా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ చైర్పర్సన్ మిస్ జూలియా ఎవెలిన్ మోర్లీ, మిస్ వరల్డ్ ప్రతినిధి మిస్ కెర్రీ హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ రేపు 120 దేశాల నుంచి పోటీదారులు ప్రతినిధులు నగరానికి చేరుకుంటారు. నాగార్జున సాగర్, బుద్ధవనం, చార్మినార్, చౌముహల్లా ప్యాలెస్, వరంగల్ రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట ఆలయం, పోచంపల్లి, మహబూబ్ నగర్ పిల్లల మర్రి, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐపీఎల్ మ్యాచ్ సందర్శన, శిల్పారామం తదితర ప్రాంతాలను సుందరీమణులు సందర్శించనున్నారు. ప్రతి టూర్కు అంతర్జాతీయ మీడియా ప్రచారం కల్పించనుంది. సురక్షిత ప్రాంతం, మౌలిక వసతుల నిలయం, ఘనమైన చారిత్రక వారసత్వం, ఆధునిక వైద్యం అంశాల ఆధారంగా తెలంగాణ బ్రాండ్ను ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.